సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి భావోద్వేగం చెందాడు. ఇలాంటి ఇన్నింగ్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అని, తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని చెప్పాడు. చాలా రోజుల తర్వాత మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలిపాడు. జట్టుకు విజయాన్ని అందించిన ఈ ఇన్నింగ్స్ తనకు చాలా ప్రత్యేకమని నితీష్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో నితీష్ ఆల్రౌండ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్ లో 24 బంతుల్లో 39 పరుగులు చేసిన నితీష్ బౌలింగ్ లో 2 ఓవర్లలో 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శన చేసిన నితీష్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం నితీష్ రెడ్డి మాట్లాడుతూ, ఇది నిజంగా నాకు చాలా ప్రత్యేకమైన మ్యాచ్. చాలా కాలంగా ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్నాను. సరైన సమయంలో నేను రాణించగలిగా. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా కష్టపడ్డా. కొన్ని బౌండరీలు ఇచ్చినా చివరికి జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన ఇచ్చాను. గత సీజన్ నా ప్లాన్ ప్రకారం సాగలేదు. గాయాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. బౌలింగ్ కూడా చేయలేకపోయాను. ఆ సమయంలో నా మనసులో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి. ఐపీఎల్ కు ముందు నేను నా బౌలింగ్ పై బాగా శ్రమించాను. ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం దొరికింది. మైదానంలో మంచి ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు. తన ఫిట్నెస్ గురించి నితీష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం నా శరీరం చాలా బాగుంది. ట్రైనర్లు, ఫిజియోలకు ప్రత్యేక ధన్యవాదాలు. వారు నన్ను బాగా చూసుకున్నారు. ఇప్పుడు నేను పూర్తిగా ఫిట్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పాడు. కష్టకాలాన్ని అధిగమించి తిరిగి ఫామ్ లోకి వచ్చిన నితీష్ రెడ్డి ఈ ప్రదర్శనతో జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. రాబోయే మ్యాచ్ల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 65 పరుగుల తేడాతో కోల్కతాపై గెలిచింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ బోని కొట్టింది.